హాయ్ అండి. హెల్తీ అండ్ టేస్టీగా అక్కి రొట్టి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకున్నారంటే ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను, చూసేయండి. 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నానండి. నేను బియ్యం పిండి శుభ్రంగా జల్లించి తీసుకున్నాను. అలాగే 4-5 బచ్చలాకులు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, మీ కరానికి సరిపడిన పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, 1 క్యారెట్, 1 దోసకాయ. ఇవన్నీ శుభ్రంగా కడిగి పైన పీల్ తీసేసి దోసకాయ, క్యారెట్ తురిమి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, బచ్చల కూర ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పిండిలో మనము తురిమి పెట్టుకున్న దోసకాయ తురుము, అలాగే క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, బచ్చలాకు తురుము, అలాగే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ముందు దోసకాయలో ఉండే నీళ్ళతోనే తడుపుకోవాలి. ఆ తర్వాత నీళ్ళు సరిపోలేదు అంటే కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి మనము చపాతీ పిండి కన్నా కొద్దిగా లూజ్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండి మొత్తము కలిపేసుకొని ఒక బటర్ పేపర్ తీసుకొని కొద్దిగా ఉండ తీసుకొని బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ ముద్ద పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయండి. మీకు సరిగా రాకుంటే కొద్దిగా నీళ్లు తడుపుకొని అద్దుకొని ఈ బటర్ పేపరు వీడియోలో చూపిస్తున్నట్టు తవా పైన వేసేసి పేపర్ ఎత్తేసుకొని 2 వైపులా కాల్చుకుంటే కమ్మటి అక్కి రొట్టి రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు బచ్చల కూరకు బదులు సోయ కూర వేసుకోవచ్చు. తర్వాత ఆకుకూరలు కూడా వేసుకొని చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యము. ఈ విధంగా ట్రై చేయండి. ఇలానే మీరు రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.